హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే యూ వర్సెస్ యువర్ పర్సన్. అంటే ఈ రిలేషన్షిప్లో మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకుపోవడానికి మీరు ఎలా స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో. ఇది చాలా సింపుల్ వీడియో, బట్ కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు అదర్ దెన్ దిస్ థింగ్. ఈ వీడియో దేనికోసం కాదు, ఓన్లీ ఈ రిలేషన్షిప్ పరంగా మాత్రమే. సో మీరు మీ పర్సన్, యూ వర్సెస్ దెమ్. సో సింపుల్ వీడియో. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోని. సో మనము ఒకేసారి కార్డ్స్ తీసుకోకుండా స్టెప్ బై స్టెప్, అంటే ఒక్కొక్క కార్డ్ని కంపేర్ చేసి చూద్దాం ఏమనుకుంటున్నారు మీరు మీ రిలేషన్షిప్లో. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది. సో ఫస్ట్ కార్డ్ ఇది మీ కోసం అండ్ ఇది మీ పర్సన్ కోసం. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ థండర్ బోల్ట్ వచ్చింది. ఓకే సో ఫస్ట్ మీరేమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో అంటే, సో మీరు ఫస్ట్ మీలో ఉన్న క్వాలిటీ ఏంటిది అంటే చాలా ఫ్రెండ్లీ నేచర్, ఎవరితో అయినా ఈజీగా కలిసిపోయే మెంటాలిటీ మీకుంది. ఇక్కడ ఈ కార్డ్తో మీ పర్సన్ అంటే ఫస్ట్ మనం ఒక 2 థింగ్స్ చెప్పుకుందాం పర్సనాలిటీ గురించి కూడా. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి పర్సనాలిటీ అంటే, లైక్ అందరి మాటను చాలా కేర్ఫుల్గా వింటారు, దేన్ని ఇగ్నోర్ చేయరు. దే ఆర్ రెడీ టు లిజన్ ఎనీథింగ్. బట్ ఇక్కడ ఏంటిది అంటే వినడం ఒక్కటే, చాలా కేర్ఫుల్గా వింటారు. బట్ ఆ థింగ్స్ని ఇంప్లిమెంట్లో చేయడం మాత్రం అస్సలు చాలా కేర్ఫుల్గానే ఉంటారు. ఎందుకంటే అన్నీ వింటున్నారే వీళ్ళు, ఇవన్నీ చేస్తారే అనుకుంటారు. కానీ మీ పర్సన్ ఎలా అంటే వినడం వరకు మాత్రమే, దాన్ని చేయడం అస్సలు దే డోంట్. వాళ్ళకి కావాల్సింది మాత్రమే చేసి మెంటాలిటీ ఉన్నవాళ్ళు. అట్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ గుడ్ లిజనర్స్ అని ఈ కార్డ్తో అర్థమవుతుంది. ఓకే, సో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ రిలేషన్షిప్ గురించి అంటే, సో మీరు ఏమనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పరంగా మీ పర్సన్ పరంగా అంటే, ఫస్ట్ థింగ్ ఏమనిపిస్తుంది నాకు, మీరు మీ పర్సన్తో కలిసి ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటారు. తనే నా ప్రపంచం అంటే మీ హ్యాపీనెస్ అంతా ఎక్కడుంది అని మీకు క్వశ్చన్ వేస్తే మీరు చెప్పే ద ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ పర్సనే అని ఈ కార్డ్తో నాకు స్ట్రాంగ్గా ఎనర్జీ కనిపిస్తుంది. సో ద వరల్డ్ అంటే మనము ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ నేమ్ చాలా రేర్గా ఉంటుంది, ఒక్కరే. బట్ మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు మీ పర్సనే ద వరల్డ్. మీరు ఓపెన్గా చెప్పేంత ధైర్యం మీకుంది, మీకు అంత ప్రేమ అంత ఇష్టం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఒక్క స్టెప్ కాదు, 2 స్టెప్స్ కాదు, మీకు కానివి మీకు కుదరనివి కూడా మీరు చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మొరాలిటీ కార్డ్తో ఏం చెప్తుందంటే, ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన అయితే అంత కనిపించట్లేదు. బట్ తను జస్ట్ అన్ని వింటున్నారు, యాజ్ నేను ఎర్లియర్ చెప్పినట్టు జస్ట్ వినడం మాత్రమే అన్నట్టు. సో దీన్ని ఏం చేస్తున్నారంటే, ఈ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో వాళ్ళు వింటున్నారు, అన్ని థింగ్స్ని వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఏదో సమ్వేర్ వీళ్ళకు ఒక స్ట్రక్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రిలేషన్షిప్ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకోవాలి అంటే, ఇక్కడ చూడండి ఈ కార్డ్ ఎంత హ్యాపీగా కనిపిస్తుందో, బట్ ఈ కార్డ్ అంత హ్యాపీగా లేదు. ఎందుకు అంటే మీరైతే రెడీగా ఉన్నారు ఏ స్టెప్ తీసుకోవడానికైనా, బట్ మీ పర్సన్ ఏంటి అంటే ఏదో స్టక్ ఎనర్జీని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఎనర్జీ నుంచి బయటకు రావడానికి ట్రై చేయట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇదైతే ఒక థింగ్ అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారు, అది వింటున్నారు, అన్నీ చూస్తున్నారు, యూనివర్స్కి వదిలేయడం అంటారు కదా, అలా అనమాట. సో ఇది ఫస్ట్ కార్డ్తో ఏమర్థం అవుతుంది అంటే, మీరు
ఏదైనా మీ పర్సన్ కోసం చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ మీ పర్సన్ అయితే వింటున్నారు, అన్ని థింగ్స్ని వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ ఏదో స్ట్రక్ ఎనర్జీ వెనకాల చూడండి అంత బ్లాక్గా ఉంది కదా. సో ఏదో స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. అది చాలా స్ట్రగుల్ చేస్తుంది, యూనో మైండ్ అంతా డిస్టర్బ్ చేస్తుంది అని ఈ కార్డ్తో అనిపిస్తుంది. సో మేబీ అందుకనేమో ఏ స్టెప్స్ తీసుకోలేకపోతున్నారు. సో చూద్దాం మనం ఇంకా ఏముంది అనేది. సెకండ్ కార్డ్, మీరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, సో రెబల్ కార్డ్ అండ్ ఆర్డినరీ కార్డ్ వచ్చింది. ఓకే, డెడ్ అపోజిట్ కార్డ్స్ ఇవి. సో ద రెబల్ కార్డ్తో మీరు ఎలాంటి మనస్తత్వం అంటే ఈ రిలేషన్షిప్లో మనమే ఏదైనా చెయ్యాలి, మనమే స్టెప్ తీసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి ఎవరో హెల్ప్ చేస్తారని అసలు వెయిట్ చేయడం వల్ల టైం వేస్టే తప్ప ఎటువంటి యూజ్ లేదు, మనమే ద రూలర్స్ అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఎటువంటి స్టెప్ తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నారు. చూడండి, ఈ కార్డ్తో కూడా అదే చెప్తుంది, ఈ కార్డ్తో కూడా అదే చెప్తుంది. మీరు రూల్స్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎటువంటి థింగ్స్నైనా లెట్ గో చేయడానికి రెడీగా ఉన్నారు ఈ రిలేషన్షిప్ కోసం మాత్రమే. బేసికల్గా మీ పర్సనాలిటీ ఎలాంటిదంటే చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ మీరు. బట్ ఈ రిలేషన్షిప్ కోసం మీరు ద రెబల్గా మారడానికి కూడా రెడీగా ఉన్నారు ఈ కార్డ్తో. అంటే మీరు ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకుపోవడానికి, మీరు రెబల్గా మారడానికైనా, రూల్స్ క్రియేట్ చేయడానికైనా, బ్రేక్ చేయడానికైనా మీరు చాలా సిద్ధంగా ఉన్నారని ఈ కార్డ్తో అర్థమవుతుంది. అండ్ ఈ కార్డ్తో మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం అంటే చాలా పీస్ఫుల్గా. ఇక్కడైతే స్ట్రక్ ఎనర్జీ ఉంది కదా, అట్ ది సేమ్ టైం ఆ స్ట్రక్ ఎనర్జీ ఉంది, ఓవరాల్గా ఉంది. బట్ ప్రతిసారి దాన్నే ఆలోచిస్తూ ఉంటారు కదా. ఈ కార్డ్తో ఏమనిపిస్తుంది అంటే నాకు మీ పర్సన్ చాలా పీస్ఫుల్గా, అంటే ఈ రిలేషన్షిప్ కోసం ఓకే ఏమవుతుంది చూద్దాం మనము, యూనో రిలేషన్షిప్లో ఉన్న పీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీ మధ్య ఉండే ఆ పీస్ని, ఆనందాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఏం ఆలోచించట్లేదు, ఉన్నదాన్ని నేను ఎంజాయ్ చేస్తాను, ఫర్దర్గా నేను ఏం ఆలోచించాలని అనుకోవట్లేదు అని ఈ కార్డ్తో సింపుల్గా అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ కార్డ్, దీనికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. సో ఓవరాల్గా ఇదే. మీరైతే రెడీగా ఉన్నారు, బట్ మీ పర్సన్ ఇక్కడైతే స్ట్రక్ ఎనర్జీలో లేదు, బట్ స్టెప్ తీసుకోవాలని కూడా అయితే లేనట్టు అనిపిస్తుంది. థర్డ్ కార్డ్ చూద్దాం. ఇది ఏంటిదంటే ఈ మెసేజెస్ ఫస్ట్ మీ థింగ్స్ మీకు రెజనేట్ అవ్వాలి, అప్పుడే మీకు మీ పర్సన్ థింగ్స్ కూడా ఖచ్చితంగా 100% రెజనేట్ అవుతాయి. ఇప్పుడు మీరెవరో కూడా నాకు తెలియదు. సో ఈ థింగ్స్ మీకు, ఈ కార్డ్స్లో ఉన్న థింగ్స్ మీకు అర్థమయ్యి రెజనేట్ అయ్యాయి అంటే ఇవి ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కూడా అని అర్థం చేసుకోండి. సో మనము ఇంకొక కార్డ్ తీద్దాం మీ గురించి, మీ పర్సన్ గురించి ఏంటిది రిలేషన్షిప్. ఓకే, ద కంట్రోల్ కార్డ్. ఓకే, ద డ్రీమ్ కార్డ్. సో ఈ కార్డ్తో ఏమనిపిస్తుందంటే, సో నాకు ఇప్పుడు ఈ రీడింగ్లో ఏం అనిపిస్తుంది అంటే ఎనర్జీస్ ఒకేలాగానే ఉండవు, అది జనరల్గా తెలిసిన విషయమే. బట్ ఈ రీడింగ్లో కూడా ఎనర్జీస్ ఒకటేలాగానే ఉండవు, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కంట్రోల్ కార్డ్ వచ్చింది. సో ఈ కంట్రోల్ కార్డ్తో ఏమనిపిస్తుంది నాకు క్లియర్గా అంటే, మీ థింగ్స్ని ఇక్కడ మీరు రెడీగా ఉన్నారు దేనికైనా రెడీ చేయడానికి. బట్ మీరు ఇక్కడ ఎందుకు కంట్రోల్ కార్డ్ వచ్చిందంటే, చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఏ స్టెప్ ముందుకు తీసుకోవట్లేదు, ఐదర్ ఓకే కానీ నో కానీ ఏం చెప్పట్లేదు, నో ఆన్సర్, జస్ట్ సైలెన్స్ కార్డ్. ఓకే, జస్ట్ ఎంజాయ్ చెయ్యి, మాట్లాడకుండా ఈ పీస్ని ఎంజాయ్ చెయ్యి, క్యాప్చర్ చేసుకో అన్న ఒక మెసేజ్ అయితే ఉంది. ఎందుకు ఈ కార్డ్ కంట్రోల్ కార్డ్ వచ్చింది అంటే, ఈ కార్డ్కి ఇది ఇంటర్లింక్ ఉంది. సో ఈ పర్సన్ ఇక్కడ రియాక్షన్ లేనందువల్ల ఇక్కడ మీరు మీ థింగ్స్ని చాలా వరకు, అంటే లైక్ ఎనీథింగ్, అంటే ఇంకా మీరు అసలు ఏం చెప్పాలో తెలియకుండా, మీరు ఇంత రెబల్గా ఉన్నవాళ్ళు, ఇంత ఇన్నోసెన్స్గా ఉన్నవాళ్ళు, ఇంత మాట్లాడే వాళ్ళు ఇంత కంట్రోల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. అసలు ఏం మాట్లాడాలన్నా ఓకే ఆలోచించి, అసలు మాట్లాడితే ఏమవుతుంది, అసలు ఏం ఆన్సర్ రానప్పుడు మాట్లాడి ఏం యూస్ అన్న ఒక స్టేజ్కి మీరు వచ్చారు. అంటే ఇది ఇట్లనే ఉంటుందని కాదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ప్రెజెంట్ అయితే మీరు
ఈ స్టేజ్లో ఉన్నారు అంటే మీకు ఈ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చిండొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండొచ్చు, మనకు తెలియదు ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తారు అనేది. సో ప్రెజెంట్ అంటే ఈ స్టేజ్ ఇలా కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే మిమ్మల్ని మీరు చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అన్ని విషయాలుగా. ఏ దాన్ని మీరు అసలు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, ఏం చెప్పాలనుకోవట్లేదు, జస్ట్ సైలెంట్, పీస్ఫుల్గా ఓకే ఏమైతే కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ నాకు ఉంది. మీరు ఇది మీ పర్సన్కి చెప్తున్నారు, నేను కూడా కంట్రోల్ చేసుకోగలను, ఐ విల్ ఆల్సో షో మై సైలెన్స్ అన్న ఒక మెసేజ్ అయితే ఈ కార్డ్తో నాకు అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం దీనికి ఆపోజిట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ద డ్రీమ్ కార్డ్. సో ఇక్కడ స్ట్రక్ ఎనర్జీ ఉంది, ఇక్కడ యూనో ఏం చేయాలి ఏం మనసులో ఉంది బట్ దాన్ని ఏం చేయట్లేదు, జస్ట్ ఆలోచించి ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ కార్డ్తో ఏం చేస్తున్నారు మీ పర్సన్ అంటే సింపుల్గా ఇమాజినేషన్స్లో ఉన్నారు, ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఫుల్ ఇమాజినేషన్ అంటే కాదు, ఏదో ఓకే ఆలోచిస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు మీ గురించి ఆలోచన వస్తే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తారు, తర్వాత నార్మల్ మరి ద డ్రీమ్ అంటేనే అది కదా, మనకు ఒక డ్రీమ్ వస్తే అది ఫుల్ఫిల్గా ఎప్పుడు రాదు, దానికి ఎండ్ అంటూ ఉండదు, బిగినింగ్ మాత్రమే ఉంటుంది కానీ ఎండ్ ఉండదు. సేమ్ ద డ్రీమ్ కార్డ్తో కూడా 100% డ్రీమ్ అయితే కాదు, ఆ సిచ్యువేషన్ వస్తే దాని గురించి ఆలోచిస్తున్నారు, డ్రీమ్స్ చేస్తున్నారు, బట్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఏమీ స్టెప్స్ తీసుకోవట్లేదు అనేది ఈ మెసేజ్. సో నెక్స్ట్ ఫైనల్ మెసేజెస్ చూద్దాం ఏంటిది రిలేషన్షిప్లో. సో ఓవరాల్గా ఈ చిన్న కార్డ్స్తోనే చాలా థింగ్స్ ఉన్నాయి. చాలాను స్టార్టింగ్ ఒకలాగా ఉంటే ఎండింగ్ ఒకలాగా ఉంటుంది అంటారు కదా, మనము ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు అయితే మనము సగం చూసి ఎక్స్పెక్ట్ చేస్తాం ఇది జరగవచ్చుని, బట్ స్టిల్ అది కూడా అక్కడ జరగకపోవచ్చు. ఈ జర్నీస్లో కూడా మేబీ అలాగే ఉండొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి అయితే అది ఎండ్కి వచ్చేది ఒకటేను. సో ఇప్పుడు ఎండ్ కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం మనము. ఇంకో కొంచెం షఫల్ చేద్దాం. సో ఫైనల్గా ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది ప్రెజెంట్ అనేది ఈ కార్డ్ అండ్ ఈ కార్డ్. ఓకే హార్మోనీ కార్డ్ and the tarot card. Okay. నైస్. సో సింపుల్గా ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటిది అంటే 4th కార్డ్లో హార్మోనీ కార్డ్. ఇప్పుడు ఇక్కడ మీ పర్సన్ వదిలేశారు, ఏమైనా కానీ యూనివర్స్కి వదిలేస్తున్నాను అన్నట్టు ఇక్కడ వదిలేశారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ డ్రీమ్ చేస్తున్నారు కదా, ఈ 2 థింగ్స్ మీరు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే ఏమైనా కానీ లెట్ ఇట్ బీ, నేను ఇంకా దేన్ని ఆలోచించాలనుకోవట్లేదు, ఇక్కడ ఉన్న హ్యాపీనెస్, ఇక్కడ ఉన్న రెబెల్నెస్, ఇక్కడ ఉన్న మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్న విధానం ఇక్కడ లేదు. ఇప్పుడు మీరు పూర్తిగా సరెండర్ అయిపోయారు యూనివర్స్కి, ఏదైనా కానీ నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ బిలీవ్ అంటే ఇంతకు ముందు కూడా ఉంది సెల్ఫ్ బిలీవ్, బట్ ఇక్కడ ఇంకా ఫుల్ 100కి అవుట్ ఆఫ్ 100 1000% వెళ్ళిపోయింది. అది ఇంకా నా వల్ల కాదు, నేను ఏం చేయదలుచుకోవట్లేదు, ఇది కంప్లీట్గా యూనివర్స్కి వదిలేస్తున్నాను అంటే మీరు ఇప్పుడు 100% మీరు యూనివర్స్కి వదిలేశారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. అండ్ మీ పర్సన్ ఏం చేస్తున్నారు అంటే ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ కోసం కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. 100% అని కాదు, ఇది సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, అంటే 24/7 కాదు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి గుర్తొస్తారో ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో మాత్రమే తను స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు, కొంచెం ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నారు. బట్ మీ పర్సన్కి తెలియాల్సింది ఏంటిది అంటే అసలు ఈ సాడ్నెస్ తనకు అవసరం లేదు, చాలా లైట్ ఉంది తన ముందర, బట్ తను చూడట్లేదు అంతే. సో ఓవరాల్గా మీరు ఇన్నోసెన్స్ నుంచి ఇప్పుడు సెల్ఫ్ సరెండర్ అయిపోయి యూనివర్స్ సరెండర్ అయిపోయారు. ఇక్కడ తను స్ట్రక్ ఎనర్జీలోనే ఉన్నారు, బట్ తనకి లైట్ ఉంది, తను మాత్రమే చూడట్లేదు అని ఇది సింపుల్గా మెసేజెస్. సో ఇది మీకు అర్థమైతే మీరైతే ఒక స్టేజ్లో ఉన్నారు, ఎలా అంటే ఓకే ఏమైనా కానీ యూనివర్సే అన్న ఒక స్టేజ్కి వచ్చారు. మేబీ ఈ సారోనెస్ అయిపోతే చూడండి, ఇక్కడ మీరు కంట్రోల్ నుంచి ఇక్కడ హార్మోనిక్ ఎలా వచ్చారో ఈ సారో నుంచి మేబీ మీ పర్సన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్,
బట్ స్టిల్ ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేది ఈ గైడెన్స్ అనమాట. సో చూద్దాం ఇప్పుడు యూనివర్స్ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ కోసం ఏం చెప్పాలనుకుంటుంది. మీకోసమని కాదు, ఓవరాల్గా మీ రిలేషన్షిప్ కోసం, మీ పర్సన్కైనా మీకైనా యూనివర్స్ ఈ రిలేషన్షిప్ కోసం ఏం చెప్పాలనుకుంటుంది. ఒక్క మెసేజ్ చూద్దాం మనము. సో దట్ వన్ మెసేజ్ ఈజ్ ద బర్డెన్ కార్డ్. ఓకే, సో ఏం చెప్తుంది యూనివర్స్ అంటే, సో ఇద్దరు ఈ రిలేషన్షిప్ కోసం ఎక్కువ బర్డెన్ తీసుకోకండి అని యూనివర్స్ చెప్తుంది. సో ఇది సింపుల్గా ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.